ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 3.5 గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నుంచి పింఛను 4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. పింఛన్ల పెంపు అంశంపైన మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. దీని కింద ఇచ్చే మొత్తం 3,000 నుంచి 4,000కు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. జూలై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత 3 నెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి 7,000 పింఛను అందనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. అలాగే వైద్యారోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ కేబినెట్ ఆమోదం తెలిపింది. గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హోం, రెవెన్యూ, హెల్త్, గిరిజన శాఖ మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి వెంకటకృష్ణ ఫోన్ లైన్లో మిగతా వివరాలు అందిస్తారు. వెంకటకృష్ణ, చెప్పండి. శ్రీలక్ష్మి, ఇవాళైతే ప్రభుత్వం నూతన ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 రోజుల తర్వాత తొలిసారిగా మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రతి అంశం మీద చాలా కూలంకుషంగా, చాలా సీరియస్ గా చర్చ జరిగింది. దాని తర్వాతే ఆమోదం చేస్తూ వచ్చారు. ప్రతి విషయాన్ని కూడా సెక్రటరీస్ యొక్క సమక్షంలో అన్ని డేటాస్ అని తెప్పించుకొని అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఏం చేయాలని ఒక కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటూ వచ్చారు. దాంట్లో ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి తొలిగా చేసిన 5 ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీల వాటి మీద సంతకం చేసిన విషయం మీద మొదటిగా చర్చ జరుగుతూ వచ్చింది. దానికి సంబంధించిన మెగా డిఎస్సీ మొదటి విషయం అయితే, ఆ మెగా డిఎస్సీ విషయం అయితే విద్యా బోధనకు అది కీలకమైన టీచర్ల నియామకం అనేది ముఖ్యమని భావించారు. కేవలం బిల్డింగ్స్ బాగు చేయటమో లేదా ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కంటే కూడా ముందు బోధించే వాళ్ళు కావాలి. విద్యా సంస్థల్లో బోధించే వాళ్ళు లేకపోతే ఆ విద్య అవన్నీ కూడా ఆ వ్యవస్థ వృధా అయిపోతుందనే ఉద్దేశంతో ముందుగా మెగా డిఎస్సీ అనే దాని గురించి కావాల్సిన ఎక్కడైతే ఎంత ఖాళీలు ఉన్నాయో అనే విషయాలను కూడా ముందుగానే ఇవన్నీ కూడా సమీకరించుకొని దాని ప్రకారంగా 16,347 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అయితే ఈ రోజైతే ఆమోదం ముద్ర వేశారు. ఏదంటే ఎస్డిటి, పిఈటి, ట్రైబల్ వెల్ఫేర్, గవర్నమెంట్ స్కూల్స్ సంబంధించి మొత్తంగా ఇవన్నీ కలిపి 16,347 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా గుర్తించి వాటి కోసం అయితే నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే ఈ రోజున మంత్రివర్గంలో ఆమోద ముద్ర వేస్తారు. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం అయితే టెట్ ద్వారా చేయాలా లేదా టెట్ కాకుండా టెట్ పరిగణనలు తీసుకోకుండా డిఎస్సీ ద్వారా చేయాలా అనే విషయం అయితే మీమాంసలు పడ్డారు. యాక్చువల్ గా అయితే టెట్ లో వచ్చిన మార్కులు 20% ప్లస్ డిఎస్సీలో వచ్చిన మార్క్స్ ఒక 80% రెండు కలిపి ఈ ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ఉద్యోగ అర్హతకి ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ విషయాన్ని విస్మరించడం జరిగింది. ఆ విషయాలన్నింటి కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత వీటన్నిటితో కలిపి 16,347 పోస్టులకి నియామకాలకు వస్తుంది, నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఇక నుంచి టెట్ ప్రతి 6 నెలలకు వస్తారు. టెట్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ టెట్ లో ఏంటంటే గతంలో వచ్చిన మార్క్స్ కంటే కూడా అధికంగా మార్కులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళా రాసుకోవచ్చు. అవకాశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నమాట. తర్వాత ఇంకా చూసినట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా వివాదాస్పదంగా మారింది. రైతులు గుండెల్లో గుబులు పుట్టించిన యాక్ట్ ఇది. ఇదేమంటే ఇది రైతులందరికీ వాళ్ళ యొక్క భూములు కోల్పోతామేమో నాకు భయాందోళన గురి చేస్తూ వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా గత ప్రభుత్వ వైఫల్యానికి కాదు, రేపు ఈ ఎలక్షన్స్ ఓడిపోవడానికి కూడా ఒక ప్రధానమైన భూమికను నిర్వర్తించినది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రమే. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులైతే
మరైతే అసలు కంటి మీద కునుకు లేకుండా వ్యవహరిస్తూ వచ్చారు. ఎక్కడైతే మా భూములు చిన్న భూములు 2 ఎకరాలు 1 ఎకరం ఎన్ని కోల్పోతామేమో మనం భయభ్రాంతులు గురయ్యారు. దీనికి ఇదైతే వీళ్ళు వైఎస్ఆర్సీపీ అయితే దీన్ని సమర్థించుకుంటూ వచ్చింది. ఇది బీజేపీ ప్రభుత్వమే దీన్ని అమల్లోకి తీసుకొచ్చిందని అది ప్రతిపాదించిందే బీజేపీ ప్రభుత్వం కనుక మేము కూడా దాన్ని ముందుగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి తల్లికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ వచ్చిందని చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వ సంబంధం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాలకిను బీజేపీ ప్రతిపాదించిన చట్టం యొక్క ఉద్దేశాలకి భిన్నంగా ఉన్నాయని అయితే ఇక మన కూటమి ప్రభుత్వం అయితే తెలుస్తూ వచ్చింది. ఇది పూర్తిగా ఇదేదో ఈ భూములను కబ్జా చేయడం కోసమే కుయుక్తితో ఏర్పరిచిన చట్టంగా భావించి దీన్ని రద్దు చేయడం కోసం అయితే ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చింది అన్నమాట. అదే దీంట్లో ఉన్న విషయాలు ఏంటంటే ఆ పాస్ పుస్తకాలపై ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి ఫోటో ఉంటాం, గత ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఉంటాం. అదొక భయాందోళన రైతుల్లో భయాందోళన గుర్తిస్తూ వచ్చింది. అలాగే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు ఉంటారు అనేది కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేదు. పార్టీ నాయకుడు ఉంటాడా, లేదా నామినేషన్ వ్యక్తి ఉంటాడా, లేదా ఎంఆర్ఓ ఉంటాడా అని చెప్పలేదు. లిటిగేషన్స్ ఏమైనా వస్తే అప్పీలేట్ అధికారి ఎవరనేది స్పష్టం చేయలేదు. ఇలాగమాట సివిల్ కోర్టులకి జ్యుడిషిక్షన్ లేకుండా హైకోర్టుకి జ్యుడిషిక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. పేదవాడు ఏదైనా లిటిగేషన్స్ వస్తే డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేస్తూ వచ్చింది. తర్వాత మూడో విషయంగా చూసినట్టయితే సామాజిక పింఛన్ల విషయంలో చూస్తే 65.3 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు, సామాజిక పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఉన్నారు 28 కేటగిరీల్లో వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ ఇప్పటివరకు పెన్షన్లు ఇస్తా ఉన్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం యొక్క ఎన్నికల హామీగా ఏం చెప్తూ వచ్చిందంటే 3,000 నుంచి 4,000 రూపాయలకు చేస్తామని చెప్తూ వచ్చింది. అది పెంచుతామని పెన్షన్ యొక్క ఇచ్చే లబ్ధి పెంచుతామని తెలియజేస్తూ వచ్చింది. అది కూడా ఏంటంటే ఏప్రిల్ నెల నుంచి 10,000 తీసుకుంటామని కూడా చెప్తూ వచ్చింది. దాని ప్రకారం అయితే ఇప్పుడు జూలై 1 నుంచి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. పెన్షన్ 4,000 రూపాయలు. గత ఏప్రిల్ నుంచి చూస్తే ప్రతి నెల ఏప్రిల్ మే జూన్ 3 మాసాలు కలిపి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. దానికి కూడా ఈ రోజున ఆమోద ముద్ర వేస్తూ వచ్చింది ప్రభుత్వం అయితే. గత ప్రభుత్వం అయితే 1,000 రూపాయలు పెంచడానికి కేవలం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుని 250 చెప్పిన దఫల వారీగా పెంచుతూ వచ్చింది. ఇప్పుడు ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 15 రోజుల్లోనే ఒకేసారిగా ఇప్పుడున్న డెఫిసిట్ లో ఇప్పుడున్న చాలా కష్టకాలంలో 14,000 సార్ ఇప్పుడు 5 అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది కదా, దీనికి సంబంధించిన కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అంటే ముఖ్యమంత్రి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? నేను చెప్పబోయే విషయం కూడా అంటే ప్రతి విషయాన్ని కూడా ఏదైతే హామీలు ఇస్తూ వచ్చారో ఈ ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించి అంటే వేగ్గా చెప్పిన విషయం కాకుండా ముందుగానే ఒక అభిప్రాయంతో ఒక దిశానిర్దేశంతో దాని యొక్క ప్రణాళికాబద్ధంగా దీన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా చేయాలి, దీనికోసం ఆ నిధుల సమీకరణ ఎలా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకోవాల్సిన నిధులు ఏ విధంగా తీసుకురావాలి, ఇక్కడున్న వనరులను ఏ విధంగా అభివృద్ధి పరచడం ద్వారా ఇక నిధులను సమకూర్చుకోవాలి విషయాన్ని కూడా కూలంకుషంగా ముందుగానే చర్చించి ఒక ప్రణాళికాబద్ధమైన ఆలోచనతోనే ముందుకు వెళ్తూ వచ్చిందన్నమాట. ఇవన్నిటిని కూడా అందుకనే అంత ఇమ్మీడియట్ గా జస్ట్ 1 month లోనే వితిన్ 1 month లోనే ఇవన్నీ ఇవ్వడానికి దగ్గర ఇప్పుడు చూస్తే పెంచిన పెంపుదలే ఇప్పుడు సామాజిక పెన్షన్లు పెంచిన పెంపుదలే 819 కోట్లు ఉంటుంది. అంటే 3 నెలల భారం, దాంతోపాటు 3 నెలల భారం అంటే 3 నెలలు 3,000 ఇవ్వాలి కదా, ఏప్రిల్ మే జూన్ 3 నెలలు, ఈ 3 నెలలు కలిపి 1,650 కోట్లు ఇవ్వాలి. మొత్తం కలిసి 4,408 కోట్లు కేవలం సామాజిక పెన్షన్లు మాత్రమే రేపు జూలై 1 తారీఖునే రేపు వచ్చే జూలై 1 తారీఖునే చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. గత ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో 23,274.44 కోట్లు సామాజిక పెన్షన్లు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరానికి 33,099.72 కోట్లు దానికోసం కేటాయించాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఈ విధంగా చూస్తే సామాజిక పెన్షన్లకి విపరీతం భారం ఉంది. అయితే దాంతోపాటు దాంట్లో ఇంకా క్రిటికల్ డిసీజ్ అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి గతంలో ఇప్పటివరకైతే 5,000 రూపాయల పెన్షన్ ఉంటే దాన్ని 10,000 రూపాయలు చేస్తుంది. అంగవైకల్యం ఉన్న వారికి పూర్తి స్థాయి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 వరకు చేస్తుంది అన్నమాట. మామూలుగా సాధారణ అంగవైకల్యం ఉన్న వారికి 3,000 నుంచి 6,000 చేయాలి. ఈ విధంగా చూస్తుంటే మొత్తం కూటమి ప్రభుత్వం మీద చాలా అధికమైన భారం పడుతుంది. అయినప్పటికీ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తూ రేపు వచ్చే ఇంకొక వారం రోజుల్లో జూలై 1 తారీఖు నుంచి ఇవ్వాల్సిన పెన్షన్లోనే ఇవ్వడానికి సిద్ధపడుతూ వచ్చిందన్నమాట. అందుకోసం అంటే ముందుగానే
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేపట్టారు. రాష్ట్రంలో 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రపాలి, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీంను నియమించడంతో పాటు టీపీటీఆర్ఐ డీజీగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 18వ లోక్సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేస్తున్నారు. తొలుత ప్రధాని మోదీ ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు ఇతర సభ్యులతో ప్రమాణం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. मैं नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారమును అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీ వీడి కాంగ్రెస్లో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గులాబీ పార్టీ చెబుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటోంది. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ జరిగింది. ప్రస్తుతం దానం నాగేందర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఒకేసారి సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్లనుంది.
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆదివారం దర్యాప్తు చేపట్టింది. అందుకోసం తన బృందాలను అనేక రాష్ట్రాలకు పంపింది. మరోవైపు నీట్ పేపర్ లీక్ కేసులో బీహార్ పోలీసులు ఆర్థిక నేరాల విభాగం 5గురిని అరెస్టు చేశారు. బీహార్ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 18 మందిని అరెస్టు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బీహార్లోని పరీక్షా కేంద్రాల నుంచి మాల్ ప్రాక్టీస్ చేసిన మరో 17 మంది విద్యార్థులను డిబార్ చేసింది. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లోని మొత్తం 110 మంది విద్యార్థులపై ఇలాంటి చర్యను తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్లోని బీఆర్ఎస్ పార్టీ నేతల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అధికారిక పార్టీలో చేరిపోయారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్కు టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. 47 రోజుల పాటు జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ప్రెస్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఏడాదిగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంతో తరచుగా సింహాద్రి, ఉదయ్, రాయగడ ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు. అయితే ప్రత్యామ్నాయంగా జన్మభూమి, రత్నాచల్ రైలు నడుస్తుండటంతో ప్రయాణికులు పెద్దగా ఇబ్బందులు పడలేదు. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల్లో అధిక శాతం జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ప్రెస్లను ఎక్కుతారు. ఛార్జీలు తక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. అంతటి కీలకమైన రైళ్లను ఈ నెల 24వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు అంటే 47 రోజుల పాటు రద్దు చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. కనీసం 3 ఒక్క రైలైనా నడపాలని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. చింతపల్లి ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి రోప్ వే ఏర్పాటు చేయగలిగితే మన్యం ప్రాంతం రోల్ మోడల్గా తయారవుతుందని తహసీల్దార్ రామకృష్ణ అన్నారు. మన్యం ప్రాంతంలో విదేశీ పంటలైన అవకాడో, లిచీ, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ తదితర ఎన్నో రకాల ఉద్యాన పంటలు పండుతున్నాయని ఆయన తెలిపారు. 516 జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కింద పల్ల ప్రాంతాల కంటే రాగులు పంట ఇక్కడ నాణ్యతతో కూడింది, ఎక్కువ కాల్షియం ఉంటుంది. రాగులు చాలా ఇప్పుడు అంతా చిరుధాన్యాలు నడుస్తుంది. 2023 ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరం కూడా యుఎన్ ప్రకటించింది. మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రకటించారు. చిరుధాన్యాలకి అద్భుతమైన ప్లేస్ ఏంటంటే చింతపల్లి. మరి చింతపల్లిని ఈ ఓక్వేలతోటి, అలాగే ఇక్కడ చారిత్రక ప్రదేశాలతోటి, శీతల ప్రాంత వనరులతోటి, ఎకో టూరిజం, అలాగే చారిత్రక టూరిజాన్ని పెంచి ఇక్కడ ఉండే ప్రజలకి అన్ని రకాల ఉపాధుల్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగింప చేయడం అనేది మరి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లకి అన్ని డిపార్ట్మెంట్లకి నిరంతరం సహకరిస్తూనే ఉంటుంది. ఇప్పుడే ఈ మధ్యనే మనం ఇక్కడ ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయడానికి అవసరమైన ల్యాండ్ని ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా కొత్తలోనే కన్స్ట్రక్షన్ చేస్తారు. తద్వారా చింతపల్లి, లంబసింగి ఈ ప్రాంతాల యొక్క సంస్కృతి, ఈ ప్రాంతాల యొక్క జాగ్రఫికల్ ఎఫెక్ట్ లేదా జాగ్రఫికల్ ఫెర్టైల్ని, ఫలవంతాన్ని ప్రపంచానికి తెలియజేయడం ద్వారా మరి ఆర్థికంగా అలాగే ఇతర మానవ సౌకర్యాలతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేది అభిలాషిస్తున్నాం. మరి మా ఈ అభిలాష నెరవేరాలంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా చైతన్యవంతంగా ప్రభుత్వం నుంచి ఉద్యోగకంగా సహకారం పొందడం, అలాగే నిష్ణాతుడైన నిపుణుల చేత సలహాలు సంప్రదింపుతుంది ఇక్కడ ఉండే వనరులని ఫలవంతంగా వినియోగించే విధంగా చేయాలని మేము నిరంతరం కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన గడ్డపై పనిచేయడం అనేది ఒక సంతోషకరమైన, ఆయన పోరాటం చేసిన ఈ ప్రాంత ప్రజలతో పనిచేయడం ఒక ఆనందకరమైన విషయంగా తెలియజేస్తూ అందరికీ
ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాల కోసం ప్రతిరోజు వందలాది మంది నిరుద్యోగులు విద్యార్థులు చదువుకునేందుకు వస్తూ ఉంటారు. వారికి మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు. పాత గ్రంథాలయం కూలిపోవడంతో కనీస వసతులు కూడా కరువయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం 4 సైడ్స్ టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మం నడిబొడ్డున ఖమ్మంలో నగరంలోని జిల్లా గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయానికి తరచూ వందల సంఖ్యలో కూడా విద్యార్థులు నిరుద్యోగులు వచ్చి చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని గ్రంథాలయం వద్ద ఉన్నాం. గ్రంథాలయం చూసినట్టయితే చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు చదువుకోవడానికి నిరుద్యోగులు వస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో గత 3 నెలల క్రితం చూసినట్టయితే ఈ గ్రంథాలయం మొత్తం ఇక్కడ ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతినిత్యం చదువుకునే విద్యార్థులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో మనం ఒక్కసారిగా కూలిపోవడంతో మాత్రం విద్యార్థులు మాత్రం ఆందోళన చెందిన పరిస్థితి. దాదాపు 1950లో ఈ గ్రంథాలయం ఏర్పడిన నేపథ్యంలో మాత్రం ప్రతినిత్యం కూడా ఇటు నిరుద్యోగులు మహిళలు కానివ్వండి పురుషులు కానీ అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు వచ్చి చదువుకున్న నేపథ్యంలో మాత్రం ఇది ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మాత్రం భయాందోళన గురైన పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గ్రంథాలయాన్ని కూడా మళ్ళీ నిర్మించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఇంతవరకు కానీ 3 నెలలైనా సరే ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు మాత్రం చేపట్టలేదు. దాదాపు 3 నెలలు కావస్తున్నా సరే చాలామంది ఇబ్బందులు పడతారు. ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ బాత్రూమ్ ఫెసిలిటీ కానీ ఇంకా మంచినీటి సదుపాయాలు కానీ ఎక్కడ కూడా కనిపెట్టి చెప్పొచ్చు. దాదాపు 3 నెలలు గడుస్తున్నా సరే అధికారులు అడుగుతుంటే మాత్రం ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దీన్ని ఇంకా స్టార్ట్ చేయాలని చెప్తారు. అదేవిధంగా సిబ్బంది కొరత ఉందని కూడా ఇటు గ్రంథాలయం అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం అతిపెద్ద గ్రంథాలయం అనేది ఈ గ్రంథాలయం దాదాపు 600 మంది విద్యార్థులు ప్రతినిత్యం వచ్చి చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు రాకపోవడంతో అనేక మంది కూడా వచ్చి ఇక్కడ నిరుద్యోగులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫెసిలిటీ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని చూద్దాం. చెప్పండి, ప్రధానంగా గ్రంథాలయానికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ప్రధానంగా ఈ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎంతోమంది టాయిలెట్స్ సరిగా నీడెడ్ అవసరం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది ఈ టాయిలెట్స్ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించాలి. ఎందుకంటే ఎంతోమంది వందల మంది వస్తున్న ఈ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శానిటరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి వీళ్ళకి మాకు టాయిలెట్ సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రధానంగా అంటే గతంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొన్న జిల్లా కలెక్టర్ కూడా గ్రంథాలయానికి వచ్చి పర్యవేక్షించారు, చేస్తామని చెప్పారు. ఎంతవరకు చేశారు? గతంలో టాయిలెట్స్ ప్రకటించాలని కోరారు కాబట్టి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దయచేసి వీలైనంత తొందరగా ఈ గ్రంథాలయానికి అత్యవసరంగా మూత్రశాలలు మరియు మరుగుదొడ్లు ప్రారంభించండి. ఇది అయిన తర్వాతే ఇంకా కొంచెం మౌలిక సదుపాయాల నుంచి కొన్ని పుస్తకాలు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పుస్తకాలు కూడా సరిగ్గా లేవు, చదువుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజమేనా? ఇంకా కొన్ని ఉంటే బాగుండును. కొన్ని ఉన్నప్పటికీ ఇంకా సాధ్యమైనంత వరకు ఇప్పించగలిగితే బాగుంటుంది ప్రభుత్వం తరఫున. అంటే గత ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితికి ఎలా అనిపిస్తుంది? పరిస్థితి ఇప్పుడు కొంచెం మెరుగుగానే ఉన్నప్పటికీ ఇంకా కొంచెం మెరుగైన పుస్తకాలు ఉంటే కొంచెం బాగానే ఉండొచ్చు అని అభిప్రాయం పడుతున్నాము. కాబట్టి వీళ్ళంత తొందరగా ఫస్ట్ అయితే మూత్రశాల ఏర్పాటు చేయండి. దీంతో ఈనాడు జరుగుతున్న నవ్య ప్రపంచంలో పోటీ ప్రపంచంలో ఎస్ఎస్సి అండ్ ఇండియన్ రైల్వేస్ అండ్ బ్యాంకింగ్ ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఇప్పుడు ఆన్లైన్ బేస్డ్ అయినటువంటి విధానం అయింది. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఆధారిత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రభుత్వం స్పందించి అన్ని ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయినాయి కాబట్టి ఇందులో సిస్టమ్స్ మాడిఫై చేసి ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్స్ అందుబాటులో తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, మొత్తం చూసినట్టయితే గ్రంథాలయం ఇక్కడికి ఏర్పాటు చేసినప్పటికి కూడా గ్రంథాలయం గత 1950 నుంచి ఇక్కడ గ్రంథాలయం ఉన్నప్పటికి కూడా చాలామంది నిరుద్యోగులు విద్యార్థులు వచ్చి చదువుకున్నప్పుడు కూడా ఇక్కడ వసతులు లేకపోవడంతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పి వాపోతున్న పరిస్థితి అనిపిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం కూడా ఈ బిల్డింగు కూలిపోయిన నేపథ్యంలో మాత్రం పక్కనే ఉన్న ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసినప్పటికి కూడా ఇక్కడ చాలామంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నప్పటికి కూడా ఇక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో ఇటు మహిళలు కానివ్వండి విద్యార్థులు కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే దీనికి సంబంధించి కూడా 2019లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇక్కడ ఓపెన్ చేసినప్పటికి కూడా ఇక్కడ
ఫెసిలిటీస్ కూడా సరిగా లేకమని చెప్పొచ్చు. బుక్స్ కూడా సరిగా అందుబాటులో కూడా లేవని కూడా తెలుస్తున్న పరిస్థితి. దాదాపు ఇక్కడ చూసినట్టయితే గ్రంథాలయంలో చాలామంది ఇక్కడ విద్యార్థులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నైట్ 11 గంటల వరకు కూడా ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం సరైన వసతులు లేవని చెప్పి కూడా చాలామంది విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే మహిళలకు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో మూతశాలకు వెళ్లేందుకు కూడా మరుగుదొడ్లు లేకపోవడంతో చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి. అదేవిధంగా సరైన బుక్స్ లేకపోవడంతో కూడా ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో చూసినట్టయితే గతంకి ఇప్పుడు చూసినట్టయితే ఒకప్పుడు ఉన్న గ్రంథాలయానికి ఇప్పుడున్న గ్రంథాలయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు చాలామంది విద్యార్థులు కూడా కొంచెం ఆందోళన చెందిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గత వారం రోజుల క్రితం కూడా చాలామంది కూడా ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా ఈ గ్రంథాలయం ముందు కూడా ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ధర్నా చేసిన నేపథ్యంలో మాత్రం చాలామంది పోలీసులు వచ్చి వాళ్ళని విద్యార్థుల్ని గెంటివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం అధికారులు తొందరగా ఈ మరుగుదొడ్లు కానీ గ్రంథాలయం కూలిపోయేదాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వచ్చి కూడా త్వరలోనే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చెప్పినప్పటికి కూడా 3 నెలలు గడుస్తున్నా సరే ఇంతవరకు ఇక్కడ మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో మాత్రం చాలామంది విద్యార్థులు కూడా కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేసినప్పటికి కూడా విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ప్రతినిత్యం పుస్తకాలు వేల సంఖ్యలో డబ్బులు పెట్టి కొనలేక ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేస్తుందని ఇక్కడ అన్ని వసతులు ఉంటాయని చెప్పి ఈ నిరుద్యోగులు విద్యార్థులు వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మౌలిక సరిగా లేకపోవడంతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ విద్యార్థులు కూడా అధికారులకు వెల్లడించారు. అధికారులు కూడా ఇక్కడ మాకు కూడా సరైన సిబ్బంది కూడా లేని చెప్పి ఒకవైపు అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఏదైతే గ్రంథాలయం ఏర్పాటు చేసినప్పుడు గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా మరుగుదొడ్లు కానీ మంచినీటి వసతి కానీ పూర్తిగా ఏర్పాటు చేసి ఆ కూలిపోయిన బిల్డింగ్ను కూడా మరి కొత్త బిల్డింగ్ కట్టించి విద్యార్థులకి ఆదుకోవాలని చెప్పి కూడా చాలామంది విద్యార్థులు కూడా నిరుద్యోగులు కూడా ఇక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం గ్రంథాలయంలో మాత్రం మౌలిక వసతులు సత్వరంగా అంతే త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides టీవీ, ఖమ్మం నుంచి. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిందని ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. గత పాలకులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కనీసం రోడ్లు కూడా వేయలేకపోయారని ఆయన విమర్శించారు. ఈరోజు మా అందరిపైన గురుతరమైన బాధ్యత. 2014-19 రాష్ట్రం విడిపోయిన తర్వాత, కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు చేశాం. ఎన్నో ఆనాడు IIIT ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. అట్లానే ఇంకా అనేక ప్రణాళికలు చేశాం. ఇరిగేషన్లో ప్రతి ఎకరాకి నీరు అందించాలని నదుల అనుసంధానం కార్యక్రమాన్ని ఆనాడు ప్రారంభించాం. వంశధార నాగావళి నదుల అనుసంధానం, అలానే వంశధార బాహుదా నది అనుసంధానం, అవన్నీ కూడా పనులు ప్రారంభమైనప్పటికీ కూడా అన్నీ అర్ధాంతరంగా నిలిచివేశారు గత 5 సంవత్సరాలు. అలాగే ఈ జిల్లాలో 200 పైబడి ఉన్న ప్రతి ఒక్క జనాభా కలిగిన ప్రతి ఒక్క గ్రామానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అండర్ స్పెషల్ డెవలప్మెంట్స్ నుంచి ఏఐబి నిధుల నుంచి నిధులు మంజూరు చేసి ప్రతి ఒక్క గ్రామానికి తార్ రోడ్డు వేయాలనే సంకల్పాన్ని దాన్ని కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థపు అవినీతి ప్రభుత్వం గత 5 సంవత్సరాల ప్రభుత్వం. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, ఎవరో అప్పలరాజు గారు, ఇంకోరు ఎవరైనా మాట్లాడితే, మీరు మాట్లాడాల్సింది కార్యాలయాల కోసం కాదు, మీరు మాట్లాడాల్సింది ఈ జిల్లాలో అభివృద్ధి చేయకపోవడం, జరిగిన అభివృద్ధిని పూర్తి చేయలేకపోవడం, దానికి మీరు సమాధానం చెప్పాలి. ప్రజలు ఎందుకు చేయలేకపోయారు? ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నారు, అందరు శాసనసభ్యులు ఉన్నారు. కనీసం మన జిల్లా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన చేయకపోవడమే ఒక దుర్మార్గమైన ఆలోచన. మరి ఈరోజు తప్పనిసరిగా అందరం కూడా కలెక్టివ్గా ముందుకెళ్తాం, జిల్లా అభివృద్ధి కోసం ముందుకెళ్తాం. అలానే నన్ను గెలిపించి ఈ స్థాయికి పంపించినటువంటి, అసెంబ్లీలో మాట్లాడగలిగేటటువంటి అవకాశం కల్పించిన మా నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలని చేస్తాం. ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన మాటని తప్పేటటువంటి పరిస్థితి లేకుండా ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత
ఎన్నికల ముందు చెప్పాడు, నేను మంచి చేశానని మీరు నమ్మితేనే నాకు ఓటేయండి. ప్రజలు ఓట్లు వేయకుండా నేను చేత్కరిస్తే అరే నా మంచిని గుర్తించలేదు అంటున్నాడు. నువ్వు చేస్తే కదా మంచిని గుర్తించడానికి. నువ్వు చేసింది అరాచకం. జగన్మోహన్ రెడ్డి గారు సాగించింది దోపిడీ, దౌర్జన్యం, అరాచకం, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూనీ చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. అందుకనే ప్రజలు చేత్కరించారు. నువ్వు ఏం మంచి చేశావు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. నా ఆమదాల హౌస్కి 2 నదులు పక్కనున్నా సరే నా ఆమదాల హౌస్లో ప్రజలు ఇసుక కొనుక్కోవాలంటే ఒక ట్రాక్టర్ 6,000 రూపాయలు. ఇదా నువ్వు చేసినటువంటి మంచి? నా ఆమదాల హౌస్ నియోజకవర్గం ప్రజలు ఈరోజు శ్రీకాకుళం నుంచి ఆమదాల హౌస్ వెళ్ళడానికి ఒక 10 కిలోమీటర్ల రోడ్డుని ఆ రోజు మేము పనులు ప్రారంభించి అన్నీ చేస్తే, పనులు ప్రారంభిస్తే మీరు రద్దు చేసి ఈరోజు కూడా 5 సంవత్సరాల కాలమైన 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేయకపోవడమేనా నువ్వు చేసినటువంటి మంచి? 32 మంది ప్రాణాలు కోల్పోయారు, 200 పైబడి క్షతగాతులు అయ్యారు. ఈరోజు కూడా పాపం మంచం నుంచి